ఆలేరు ప్రాంతానికి సాగునీరు అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు లక్ష్మీప్రసాద్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో దొంతిని సోమిరెడ్డి గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాజా మాజీ కొలనపాక సర్పంచ్ ఒక రైతు బిడ్డ ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ 2019 సంవత్సరంలో కాళేశ్వరం నీళ్లతో ఈ ప్రాంత చెరువులన్నీ నింపడం జరిగిందని ఆయన మీడియా ద్వారా తెలిపారు. మల్లన్న సాగర్ నీళ్ల ద్వారా గంధమల్ల చెరువు నింపడం వల్ల ఆలేరు పెద్దవాగులకి నీళ్లు రావడం జరిగింది తప్ప తెలంగాణ ప్రాంతంలో కాళేశ్వరం నీళ్లతో ఆలేరు నియోజకవర్గంలో ఎన్ని చెరువులు కుంటలు నింపారో కాంగ్రెస్ వాళ్ళు నిరూపించాలని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ నుండి నీటిని విడుదల చేసి ఆలేరు వాగులోకి నీళ్లు తీసుకురాగానే మేము తెచ్చాము, మా ఎమ్మెల్యే తెచ్చాడని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. తెలంగాణ అపర భగీరథుడు కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే తెలంగాణ ప్రాంతంలో సాగునీరు తాగునీరు అందుతుందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతంలో చెరువులు కుంటలు నిండాయి అంటే కేసీఆర్ వల్లే సాధ్యమైందని ఆయన తెలిపారు. 420 గ్యారంటీలు చెప్పి కాంగ్రెస్ గద్దెనెక్కి మేమే తెచ్చాము నీళ్లను అని చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. నా జీవితం మొత్తం బోర్లకే అంకితం చేసుకున్నా. అలాంటి రైతు బిడ్డగా నేను చెప్పేది ఏంటంటే గోదావరి నీళ్లను ఆలేరుకు తెప్పించింది ఒక కేసీఆర్ గారే. 2020 సంవత్సరంలో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు కట్టి మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులు అవుతుండగానే డైరెక్ట్ పంపింగ్ ద్వారా కొండపోచమ్మ సాగర్ నింపి దాని నుండి కేసీఆర్ గారు ధర్మారం చెరువు పీర్లపల్లి చెరువు ద్వారా గంధమల్ల చెరువుకు నీళ్ళు వచ్చి ఎండాకాలంలోనే గంధమల్ల చెరువులు నీళ్ళు వచ్చినాయి. 2020లోనే గంధమల్ల చెరువు అలుగు పోసింది. ఇది వాస్తవం. కళ్ళు పెట్టుకొని రమ్మని చెప్పండి, కాళ్ళు పెట్టుకొని నడవమని చెప్పండి, గంధమల్ల దాకా నేను నడుస్తా. అడుక్కుంటా పోదాం రైతులని, కాంగ్రెస్ నాయకులకి నేను ఒక్కటే చెప్తున్నా, నడుచుకుంటా పోదాం గంధమల్ల దాకా. ఏ రైతుని అడుగుదాం ఎప్పుడొచ్చిందో. ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఇప్పించిర్రు, మా ఎమ్మెల్యే గారు ఇప్పించిర్రు అంటున్నాడు. కాకపోతే ఈ ప్రభుత్వం కూడా నింపిందని చెప్పుకోండి, కానీ ఈ ప్రభుత్వం కూడా నింపడానికి కారణం మా కేటీఆర్ రామారావు గారే. ఎందుకంటే వీళ్ళు నింపడం సాధ కాదు, కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది, ఇది ఎక్కువ అవుతుంది అని అంటున్నప్పుడు 50,000 మందితోటి ముట్టడిస్తా అంటే దెబ్బకే దిగొచ్చి రేవంత్ రెడ్డి గారు నీళ్లు పంపులా అని చేపించిన సందర్భం ఇది. ఇవాళ మేమిప్పినాం అంటే ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. 2019లో జనవరిలో నేను సర్పంచ్నైనా ఇట్లనే కరువు కాలం ఉండే. అప్పుడే తపాసుపల్లి నుంచి నారాయణపురం ద్వారా కాలువ లేకుండా చేయించి చెరువు నింపి అలుగు ఓపించినాం. అప్పుడు అవుపలేదు ఈ నాయకులకు కళ్ళు అని నేను మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నా. గతంలోనే మేము ఇవ్వాల నింపినామంటారు. బొందుగుల చెరువు 2018లో మా సర్పంచ్ సీన్ గారు ఉన్నప్పుడే నిండితే మేము అక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకుందామని ప్రయత్నం చేసినాం. అప్పుడు రాలేదు, కానీ 2019లో మా చెరువు అలుగు పోసింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు 2023 వరకు కూడా అలుగు పోసింది. ఇంకా 24లో పోయలేదు. ఎందుకు అది మీకు తెలియాలి కాంగ్రెస్ నాయకులకు. మేము ఉన్నన్ని రోజులు సస్యశ్యామలంగా ఉంది. పండిన వడ్లను అడుగుర్రి, కొన్న సేట్లను అడుగుర్రి, చెప్తారు వడ్లన్నీ వండిన ఈ 5 సంవత్సరాల కాలంలో. కానీ అవన్నీ చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే గారికి 50,000 మెజార్టీ వచ్చింది. ఎట్లొచ్చింది? మీ ముఖ్యమంత్రి గారు 420 హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం, 2,000 ఉన్న పింఛను 4,000 చేస్తాం, 4,000 ఉన్న వృద్ధాప్య పింఛన్లను 6,000 చేస్తామని చెప్పి దొంగ హామీలు అని ఇచ్చి, రైతు బంధు 10,000 ఉంటే రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఇవాళ హామీలన్నీ అమలు చేయకుండా మేమేదో చేసినామని చెప్పుకుంటున్నారా? ఈ హామీలన్నీ చేయండి. మా ఎమ్మెల్యే గారు ఇవాళ చెరువుల చుట్టూ తిరుగుతుందంటే నేను ఎన్నుకున్నదే మీ 5 ఏళ్ళు మాకు సేవ చేయడానికి. చెరువుల చుట్టూ కాదు, చెరువుల కాడ వండుకోవాలి కూడా, పండుకొని నింపాలి ఖచ్చితంగా. అది మీ బాధ్యత. ఈ 5 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ బాధ్యతగా నింపాలి. మేము కూడా మాకు ఫస్ట్ 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు తెలంగాణ. తర్వాత మేము పనులు చూసి మళ్ళీ 5 ఏళ్ళు ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీలను బట్టి ఇంకా ఏమో చేస్తారని మీకు 5 ఏళ్ళు ఇచ్చారు. మీరు మంచిగా చేస్తే ఇంకా 15 ఉంచవచ్చు, 15 ఉండవచ్చు, లేకపోతే తీసి పాడేస్తారు. ఇదంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే బాగుండదు. అందుకనే నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్తున్నా. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం.
మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.